బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేశారు. కేటీఆర్, హరీష్, కవితను కేసీఆర్ దగ్గరుండి పంపిస్తారు. రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్కు బీజేపీని శ్రీరామ రక్ష, నాకు హోంమంత్రి కావాలని ఉంది, అయితే మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ జైలుకే, మా ఫ్యామిలీ నుంచి లోక్సభకు పోటీ చేయాలని అనుకోవట్లే, పార్టీ ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తామని వెల్లడి అంట. సో ఈయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హోంమంత్రి అడుగుతా ఉండు. వాళ్ళ అన్న మంత్రి ఉండు ఆల్రెడీ, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈయన మళ్ళా హోంమంత్రి అడుగుతా ఉండు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీష్, కవితను కేసీఆర్ దగ్గరుండి బీజేపీలోకి పంపుతారన్నారు. గురువారం అసెంబ్లీ అవర్లో ఆయన మీడియాతో చర్చ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీకి బీజేపీని శ్రీరామ రక్ష అన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వకుంటే కేసీఆర్ ఫ్యామిలీ జైలుకి పోతుందన్నారు. కేసీఆర్ తనను తాను కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు, అందుకే తన కుటుంబ సభ్యులను బీజేపీలో చేరమని పంపిస్తారు అని అన్నారు. అసెంబ్లీ సెషన్ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందన్నారు. తనకు హోంమంత్రి కావాలని ఉందని, తాను హోంమంత్రిని అయితే బీఆర్ఎస్ లీడర్లు కంట్రోల్ ఉంటారని, వాళ్ళను జైల్లో వేస్తారని చెప్పి పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ఓపెన్ ఏం చెప్తా ఉండు, నా చేతిలో హోంశాఖ ఉంటేనే ఈయన లోపడేస్తా అంటా ఉండు. అంటే వేరే వాళ్ళ చేతులు ఉంటే లోపల వేసే అవకాశం ఉందని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉండు ఓపెన్గా. కేసీఆర్ను గద్దె దించేందుకే తాను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను బీజేపీలోనే ఉంటే ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలవకపోయేవాడినా అని ప్రశ్నించారు. లేదంటే ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రి పదవి పొందకపోయేవాడినా అని అన్నారు. పదవి తనకు బీజేపీలో ఉన్న వచ్చేదన్నారు. కేసీఆర్ను రాష్ట్రంలో గద్దె దించాలంటే కాంగ్రెస్ తోటి సాధ్యమన్న ఉద్దేశంతో పార్టీలో తిరిగి చేరాలని తెలిపారు. కేసీఆర్ ఆనాడు బీజేపీలో జాయిన్ అవుతున్నప్పుడు ఏం చెప్పిండు, బీజేపీతోటే సాధ్యమవుతుంది, అందుకే బీజేపీలో జాయిన్ అయినా. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందండి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది, లేరండి, అందరూ బీజేపీలోకి వస్తున్నారని చెప్పి ఆనాడు చెప్పిండు. కథ బీజేపీలోకి పోయిండు, బీజేపీలోకి అవే మాటలు మాట్లాడిండు. మళ్ళీ బీజేపీ నుంచి ఎక్కడ అధికారం ప్రజలు ఇద్దామనుకుంటారో అటు వచ్చి జోరిండు కథ. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ జనంలో కోపం ఉందని, నల్గొండలో కేసీఆర్ సభ పెట్టినా జరిగేదేమీ ఉండదని అన్నారు. వారికి ఏమీ లేకనే కేఆర్ఎంఈ పేరిట డ్రామా అన్నారు. తమ కుటుంబ సభ్యులు నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో పోటీ చేయదలుచుకోలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఏది ఆదేశిస్తే అది చేస్తామని తెలిపారు. తమను పోటీ చేయాలంటే పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తామని, వేరే వారికి టికెట్ ఇచ్చినా నా మద్దతు ప్రకటిస్తామని చెప్పారంట. ఇప్పుడు మద్దతు ప్రకటిస్తామని చెప్తున్నారు కదా, సపోజ్ భువనగిరి, నల్గొండ ఏ బీసీ బిడ్డకైనా ఎంపీ టికెట్ ప్రకటించారనుకో, మీరు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? పోనీ మిమ్మల్ని కాదని చెప్పి ఎవరికన్నా కొత్త వాళ్ళకి టికెట్ ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఏం లేదు, ఉమ్మడి నల్గొండ మొత్తం అన్నదమ్ముల గ్రిప్పులో పెట్టుకున్నారు. కొత్తవాడు వస్తే రాజకీయం చేయలేరు. ఆనాడు భువనగిరికి సంబంధించిన కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి తెలియకుండా వివిధ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఆయన పుష్కరం పోయి బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకోండు. సరే, మళ్ళీ రేవంత్ రెడ్డికి ఆయనకున్న దోస్తానమా, మళ్ళీ సొంత గుటికి వచ్చిండు, గెలిచిండు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎట్లా చెప్తే అట్లా ఈనాళ్ళ నాయకులు, లేకపోతే కథమే. ఇక ఈ రెడ్డిలను కనుక, అందరు రెడ్డిలు అంటలేను, ఈ రెడ్డిలను కనుక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న వాళ్ళు జర కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇక బీసీలకు ఒక మాట్లాడే అవకాశం కూడా ఉండదు. కానీ ఆ గౌరవం వీళ్ళు కాపాడుకోవాలి. మీరు ఆ పార్టీ ఈ పార్టీ అటు ఇటు తిరిగినా కానీ ప్రజలు మీకు గౌరవం ఇచ్చి మీకు ఓటేసి గెలిపించుకుంటారు కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి దయచేసి. లాబీలో కేటీఆర్, రాజగోపాల్ మధ్య ఆసక్తికర చర్చ. అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందంటూ రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించగా, పదవిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు పడిన ఫ్యామిలీ పాలిటిక్స్ మచ్చే తమకు పడుతుందని రాజగోపాల్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఫ్యామిలీ పాలన కాదని, మంచిగా పనిచేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ ప్రతి జవాబునిచ్చారంట. ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తున్నారా, లేదంటే కుమారుడు సంకేత్ పోటీ చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే తను కాంట్రవర్సీలోకి లాగొద్దంటూ కేటీఆర్కు రాజగోపాల్ రెడ్డి సమాధానం చెప్పిండంట. మంచిగా మాట్లాడుకున్నారు. సో మొత్తానికి నా హోంశాఖ మంత్రి అడుగుతా ఉండు, హోంశాఖ మంత్రి నా చేతిలో ఉంటే వీళ్ళని తీసుకొని పోయి లోపడేస్తా అని రాజగోపాల్ రెడ్డి అంటారు. మరి రాజగోపాల్ రెడ్డికి ఏరి, లేకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి కూతురికి నల్గొండ ఎంపీ టికెట్ ఏరి, లేకపోతే రాజగోపాల్ రెడ్డి సతీమణి పోటీ చేస్తా అంటే భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వండి. ఇంకేమైనా పదవులు ఉంటే కోమటిరెడ్డి బ్రదర్స్కి ఇచ్చేసేయండి, వాళ్ళు చూసుకుంటారు. బీసీలంతా వీళ్ళ కింద ఊరికం చేయడానికి రెడీగానే ఉన్నారు, ఇచ్చుకోరు, వాళ్ళకే ఇచ్చుకోరు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేశారు. కేటీఆర్, హరీష్, కవితను కేసీఆర్ దగ్గరుండి పంపిస్తారు. రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్కు బీజేపీని శ్రీరామ రక్ష, నాకు హోంమంత్రి కావాలని ఉంది, అయితే మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ జైలుకే, మా ఫ్యామిలీ నుంచి లోక్సభకు పోటీ చేయాలని అనుకోవట్లే, పార్టీ ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తామని వెల్లడి అంట. సో ఈయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హోంమంత్రి అడుగుతా ఉండు. వాళ్ళ అన్న మంత్రి ఉండు ఆల్రెడీ, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు,
ఈయన మళ్ళా హోంమంత్రి అడుగుతా ఉండు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీష్, కవితను కేసీఆరే దగ్గరుండి బీజేపీలోకి పంపుతారన్నారు. గురువారం అసెంబ్లీ అవర్లో ఆయన మీడియాతో చర్చ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీకి బీజేపీని శ్రీరామ రక్ష అన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వకుంటే కేసీఆర్ ఫ్యామిలీ జైలుకి పోతుందన్నారు. కేసీఆర్ తనను తాను కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు, అందుకే తన కుటుంబ సభ్యులను బీజేపీలో చేరమని పంపిస్తారు అని అన్నారు. అసెంబ్లీ సెషన్ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందన్నారు. తనకు హోంమంత్రి కావాలని ఉందని, తాను హోంమంత్రిని అయితే బీఆర్ఎస్ లీడర్లు కంట్రోల్ ఉంటారని వాళ్ళను జైల్లో వేస్తారని చెప్పి పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ఓపెన్ ఏం చెప్తా ఉండు, నా చేతిలో హోంశాఖ ఉంటేనే ఈయనను లోపడేస్తా అంటా ఉండు. అంటే వేరే వాళ్ళ చేతులు ఉంటే లోపల వేసే అవకాశం ఉందని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉండు ఓపెన్గా. కేసీఆర్ను గద్దె దించేందుకే తాను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను బీజేపీలోనే ఉంటే ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలవకపోయేవాడినా అని ప్రశ్నించారు. లేదంటే ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రి పదవి పొందకపోయేవాడినా అని అన్నారు. పదవి తనకు బీజేపీలో వచ్చేదన్నారు. కేసీఆర్ను రాష్ట్రంలో గద్దె దించాలంటే కాంగ్రెస్ తోటి సాధ్యమన్న ఉద్దేశంతో పార్టీలో తిరిగి చేరాలని తెలిపారు. కేసీఆర్ ఆనాడు బీజేపీలో జాయిన్ అవుతున్నప్పుడు ఏం చెప్పిండు, బీజేపీ తోటే సాధ్యమవుతుంది, అందుకే బీజేపీలో జాయిన్ అయినా. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందండి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది, లేరండి, అందరూ బీజేపీలోకి వస్తున్నారని చెప్పి ఆనాడు చెప్పిండు. కథ బీజేపీలోకి పోయిండు, బీజేపీలోకి అవే మాటలు మాట్లాడిండు. మళ్ళీ బీజేపీ నుంచి ఎక్కడ అధికారం ప్రజలు ఇద్దామనుకుంటారో అటు వచ్చి జోరిండు కథ. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ జనంలో కోపం ఉందని, నల్గొండలో కేసీఆర్ సభ పెట్టినా జరిగేదేమీ ఉండదని అన్నారు. వారికి ఏమీ లేకనే కేఆర్ఎంఈ పేరిట డ్రామా అన్నారు. తమ కుటుంబ సభ్యులు నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో పోటీ చేయదలుచుకోలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఏది ఆదేశిస్తే అది చేస్తామని తెలిపారు. తమను పోటీ చేయాలంటూ పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తామని, వేరే వారికి టికెట్ ఇచ్చినా నా మద్దతు ప్రకటిస్తామని చెప్పారంట. ఇప్పుడు మద్దతు ప్రకటిస్తామని చెప్తున్నారు కదా, సపోజ్ భువనగిరి, నల్గొండ ఏ బీసీ బిడ్డకైనా ఎంపీ టికెట్ ప్రకటించారనుకో, మీరు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? పోనీ మిమ్మల్ని కాదని చెప్పి ఎవరికన్నా కొత్త వాళ్ళకి టికెట్ ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఏం లేదు, ఉమ్మడి నల్గొండ మొత్తం అన్నదమ్ముల గ్రిప్లో పెట్టుకున్నారు. కొత్తవాడు వస్తే రాజకీయం చేయలేరు. ఆనాడు భువనగిరికి సంబంధించిన కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి తెలియకుండా వివిధ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఆయన పుష్కరం పోయి బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకోండు. సరే, మళ్ళీ రేవంత్ రెడ్డికి ఆయనకున్న దోస్తానమా మళ్ళీ సొంత గోటికి వచ్చిండు, గెలిచిండు. కోమారెడ్డి బ్రదర్స్ ఎట్లా చెప్తే అట్లా ఈనాల నాయకులు, లేకపోతే కథమే. ఇక ఈ రెడ్డిలను కనుక, అందరు రెడ్డిలు అంటలేను, ఈ రెడ్డిలను కనుక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న వాళ్ళు జర కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇక బీసీలకు ఒక మాట్లాడే అవకాశం కూడా